సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోసే కారణమా? థియేటర్స్లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోస్దేనా? సినిమా హాల్స్ని అద్దెకి తీసుకోవాలా లేదంటే పర్సంటేజ్ విధానంలో తీసుకోవాలా అన్న చర్చ రావడానికి, అలా సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోసే. అదెలాగో చూసిద్దామా? పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కళకళలాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే గాని అనుకున్న టైంకు వీళ్ల సినిమాలు మొదలు కావు, పూర్తి కావు. కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ, హై టెక్నికల్ మేకింగ్ అంటూ 2-3 ఏళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ 2 ఏళ్లకోసారి కనిపిస్తున్నారు. ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయి అన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు. కథలో దమ్ముంటే, మేకింగ్ తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. స్టార్స్ అందరి చేతిలో 2-3 సినిమాలు ఉన్నా లాభం లేదు. ఏ హీరోను తీసుకున్నా 3 దర్శకులను లైన్లో పెడుతున్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ మూవీస్ సైన్ చేశాడు. రాజాసాబు 3 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. 2024 జూలైలో కల్కితో వచ్చిన డార్లింగ్ ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని 2026 జనవరి 9న రాజాసాబ్తో వస్తున్న 2025ను మిస్ చేసుకున్నాడు. క్యాలెండర్లో ఇయర్స్ గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్ ని వేడటం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకి పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 2024 డిసెంబర్లో రిలీజ్ కాగా ప్రెజెంట్ నటిస్తోన్న అట్లీ మూవీ 2026లో వస్తుందా రాదా అన్న డైలమా నడుస్తోంది. ఇక రాజమౌళి చేతిలో పడితే ఎప్పుడు బయటపడతారో ఎవ్వరూ చెప్పలేరు. మహేష్ గుంటూరు కారం వచ్చి 2026 సంక్రాంతికి 2 ఏళ్లవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న వారణాసి ఎప్పుడొస్తుందో తెలియదు. వారణాసి షూటింగ్ 2026 జూన్, జూలై వరకు నడుస్తుంది. వచ్చే ఏడాదే రిలీజ్ అవుతుందా లేదా అన్న సంగతి డైరెక్టరే చెప్పలేకపోతున్నాడు. 2027లో వస్తే మాత్రం 2025, 2026ను మహేష్ మిస్ చేసుకున్నట్టే. ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి సూపర్ స్టార్ పాత సినిమాలను వరుసపెట్టి రీ రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ హీరోస్ లో చిరంజీవి ఒక్కడే ఈ ఏడాది కనిపించలేదు. బాలయ్య 2 సినిమాలు, డాకు మహారాజా, అఖండ 2తో వచ్చాడు. వెంకీ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయ్యింది. నాగ్ హీరోగా కనిపించకపోయినా ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన కుబేరా, విలన్ గా నటించిన కూలీ రిలీజ్ అయ్యింది. 2024లో వచ్చిన భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో ఏడాది గ్యాప్ తీసుకుని 6 నెలల్లో అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారును పూర్తి చేశాడు. సినిమా సంక్రాంతికి వస్తున్న 2025లో మెగాస్టార్ కనిపించలేదు. సరికొత్త గెటప్, వైవిధ్యమైన కథలతో రావటం సూర్యకి చాలా రొటీన్. రక్త చరిత్ర తర్వాత తెలుగులో నటిస్తున్న సినిమా కోసం కూడా ఇంతవరకు చెయ్యని స్టోరీ లైన్ ని ఎంచుకున్నాడు. కంగువల భారీ యాక్షన్ సీన్స్ లేవు. సెవెంత్ సెన్స్ లా సైన్స్ ఫిక్షన్ కాదు, ప్రేమ కథే చేస్తున్నా షాక్ ఇచ్చే లైన్ తో వస్తున్నాడు సూర్య. సూర్య మనసు కుర్ర హీరోయిన్ వెనకాల పడింది. సూర్య, మమిత జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సూర్య రియల్ ఏజ్ 50 అయితే మమితకి 25 ఏళ్లు. సినిమా క్యారెక్టర్స్ ప్రకారం సూర్యకి 45 ఇయర్స్, మమితకు 20 ఇయర్స్. పెద్దింటి అబ్బాయి, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ సూర్య 20 ఇయర్స్ అమ్మాయి ప్రేమలో పడ్డ కథతో సినిమా నడుస్తుందని నిర్మాత తెలిపాడు. వరుస ఫ్లాప్ల తర్వాత సూర్యకి హిట్ ఇవ్వడానికి తెలుగు దర్శకుడు ముందుకొచ్చాడు. ధనుష్ కి సర్, దుల్కర్ సల్మాన్ కి లక్కీ భాస్కర్ వంటి అద్దరిపోయే హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి సూర్యను డైరెక్ట్ చేస్తున్నాడు. సర్ లో ఎడ్యుకేషన్ వ్యవస్థను, లక్కీ భాస్కర్ లో బ్యాంక్ స్కామ్ ని చూపించిన వెంకీ ఈసారి ఏజ్డ్ గ్యాప్ లవ్ స్టోరీని తీసుకొస్తున్నాడు. 12 ఏళ్లుగా థియేట్రికల్ హిట్ కోసం సూర్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సూర్య కంగువాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడితే ఎదురు దెబ్బే తగిలింది. అర్థం లేని కథ కోసం 2 ఏళ్లు కష్టపడితే శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆ తర్వాత కార్తిక్ సుబ్రాజ్ ని నమ్ముకొని రెట్రో మూవీ చేస్తే ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం నటిస్తున్న వెంకీ సినిమాను 2026 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నారు. సర్, లక్కీ భాస్కర్ తో కలిసి వచ్చిన జీవి ప్రకాష్ తో జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు దర్శకుడు. ఛాంపియన్ తర్వాత రోషన్ నటించే సినిమా ఏంటి? డెబ్యూ మూవీ పెళ్లి సందడి హిట్ తర్వాత రోషన్ 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఛాంపియన్ తో వచ్చిన గ్యాప్ ని కవర్ చేయడానికి 2-3 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఏ దర్శకులతో వర్క్ చేస్తున్నాడు చూద్దామా? పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఓ 10 సినిమాలు చేసేసి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కానీ హీరో రోషన్ ఎక్కడా, ఏం సినిమా చేస్తున్నాడు అని అడిగితే సమాధానం చెప్పడం నిన్నటి వరకు కష్టంగానే ఉండేది.
ఛాంపియన్ కథ నచ్చడంతో నిర్మాత మరో మూవీ చేసుకుని రమ్మని చెప్పినా రోషన్ మాత్రం 4 ఏళ్ల పాటు ఛాంపియన్ తో గడిపేశాడు. సక్సెస్ కోసం మన హీరోలు 1-2 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. ఛాంపియన్ తో రోషన్ 4 ఏళ్లు ఉండిపోయాడు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఛాంపియన్ త్వరలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించనున్నాడు. అల్లు అరవింద్ రోషన్ ను అభినందించిన వీడియోను రిలీజ్ చేశారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. డెబ్యూ మూవీతోనే శ్రీలీల, రోషన్ ఆకట్టుకున్నారు. ఛాంపియన్ మూవీతో రోషన్ నటుడిగా ఓ మెట్టెక్కాడు. ఛాంపియన్ సెట్స్ పై ఉండగానే 3 దర్శకులతో సినిమాలు అనుకున్నారని తెలిసిందే. హిట్ 3 దర్శకుడు శైలేష్ కులను రోషన్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. హిట్ 3 తర్వాత శైలేష్ తమిళ హీరో కార్తీతో హిట్ 4 తీయాల్సి ఉంది. ఈలోగా రోషన్ తో సినిమా అంటూ ప్రచారం నడుస్తోంది. రోషన్ సినిమా డైరెక్టర్ గా గౌతమ్ మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. శైలేష్ కులను గౌతమ్ మీనన్ వంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తో నటిస్తాడా, లేదంటే పెళ్లి సందడి ఛాంపియన్ల న్యూ టాలెంట్ కు రోషన్ ఛాన్సులు ఇస్తాడో చూడాలి. యంగ్ హీరోకు 4 ఏళ్లు వేస్ట్ కావడం అంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్టే లెక్క. మరోసారి ఇంత గ్యాప్ తీసుకోకుండా టాలీవుడ్ యంగ్ హీరోలా వరుస సినిమాలు చేసేయాలి అనుకుంటున్నాడు రోషన్. లోకేష్ కనగరాజ్ మారాడు అనుకోవడానికి వీల్లేదా? ఈ తమిళ తంబి మాటలు నమ్మితే మునిగినట్టేనా? గతంలో ఓసారి తన తప్పు తెలుసుకొని జాగ్రత్త పడ్డానన్నాడు. కానీ మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేశాడు. లోకేష్ కనగరాజ్ మరోసారి పాత పాటే పాడాడా? ఏ విషయంలో మారానన్నాడు కానీ మారలేదు. చూద్దామా? కూలీ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసే మూవీపై క్లారిటీ లేదు. చేతిలో ఉన్న ఆఫర్స్ చేజారిపోయాయి. కూలీ రిలీజ్ కు ముందే రజనీ, కమల్ కి మల్టీ స్టారర్ కథ వినిపించాడు. అమీర్ ఖాన్ తో సినిమా ప్లాన్ చేశాడు. కూలీ దెబ్బకు అన్నీ మాయమైపోయాయి. కూలీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ గా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని తెలుసుకున్న లోకేష్ కనగరాజ్ మెగాఫోన్ పట్టకుండా యాక్టింగ్ చేస్తున్నాడు. హీరోగా నటిస్తున్న సినిమాకు ఓజీలా డీసీ అన్న టైటిల్ పెట్టారు. లోకేష్ తో వామికా గాబీ జతకడుతోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూలీ టాపిక్ వచ్చింది. దీనిపై లోకేష్ స్పందిస్తూ కూలీపై ఎన్నో విమర్శలొచ్చాయని, అయితే నెక్స్ట్ మూవీతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా రజనీకాంత్ కోసం సినిమా చూడడంతో 500 కోట్లొచ్చాయన్నాడు లోకేష్. కూలీ విషయంలో జరిగిన తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానని లోకేష్ చెప్పడం ఇదేమీ కొత్త కాదు. లియో కమర్షియల్ గా వర్కౌట్ అయినా చాలా మందికి నచ్చలేదు. ముఖ్యంగా సంజయ్ దత్ రోల్ పై విమర్శలొచ్చాయి. కూలీ షూటింగ్ టైంలో లియోలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానని చెప్పుకొచ్చిన లోకేష్ కూలీ ఫ్లాప్ తర్వాత కూడా మళ్ళీ ఇదే పాట పాడుతున్నాడు. మన స్టార్స్ 50 crores 100 crores తీసుకుంటూ ఉంటే రాజమౌళి అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్లేస్లో సుకుమార్, త్రివిక్రమ్ ఉన్నారు. నిర్మాతలతో చేతులు కలిపి లాభాల్లో వాటాలు కూడా తీసుకోవడంతో ఈ ముగ్గురికి బాగానే ముడుతోంది. మరి వరుసగా 8 హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారు కోసం ఎంత తీసుకుంటున్నాడు? హ్యావ్ ఎ లుక్. అనిల్ రావిపూడి కెరియర్ ఘోస్ట్ రైటర్ గా మొదలయ్యింది. ఎన్నో హిట్స్ కు మాటలు రాసినా గుర్తింపు దక్కలేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015లో పటాస్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఈ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాకు వెళ్లిపోగా 8 ఏళ్లలో 8 సినిమాలు తీస్తే అన్నీ హిట్ అయ్యాయి. రాజమౌళి తర్వాత కంటిన్యూ హిట్స్ ఉన్న డైరెక్టర్ రికార్డ్ అనిల్ సొంతం చేసుకున్నాడు. అనిల్ కెరియర్ లో సంక్రాంతికి వస్తున్న 300 కోట్లతో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇంత భారీ విజయం తర్వాత అనిల్ పేరు మారుమోగిపోగా రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు 20 కోట్ల లోపే ఉన్న అనిల్ రెమ్యునరేషన్ మన శంకర వరప్రసాద్ తో 30 కోట్లకు చేరింది. అనిల్ డైరెక్టర్ మాత్రమే కాదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కథ, డైలాగ్స్ రాసుకుంటాడు, స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటాడు. ఇక ఓ రేంజ్ లో ప్రమోషన్ చేసి సినిమాకు హైప్ తీసుకొస్తాడు. ఇలా అనిల్ లో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియాలోకి అడుగు పెట్టలేదు అన్న పేరే గానీ, లేదంటే సుకుమార్, త్రివిక్రమ్ కి పోటీగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. మన శంకర వరప్రసాద్ గారితో అనిల్ రెమ్యునరేషన్ దూసుకుపోయింది. సినిమా బడ్జెట్ 220 కోట్లయితే నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషనే 100 కోట్లు దాటేసింది. చిరంజీవి 50 కోట్లకు పైగా తీసుకున్నాడని టాక్. అనిల్ పారితోషికం 30 కోట్లు కాగా నయనతారకు 10 కోట్లకు పైగా ఇచ్చారు అని తెలిసిందే. బడ్జెట్ ఎక్కువ కావడంతో ఫ్యాన్సీ రేట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముతున్నారట.